సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూస కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే. సలార్ మూవీకి గుంటూరు కారం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానండి. పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నీకు. మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? నాకు తెలీదమ్మా, తెలీదండి. గొడ్డు కారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో గొడ్డు కారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఈ ఐడియా వచ్చినందుకు ఈ పాటికి ట్రోల్స్ రావచ్చు, మీమ్స్ రావచ్చు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అసలు ఈ కాంబో ఏ విధంగా ఉంటుంది? నిజంగా గొడ్డు కారం తినేటటువంటి వ్యక్తి గుంటూరు కారం తినేటటువంటి వ్యక్తి కలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఈ కాంబినేషన్ కానీ పడింది అనుకోండి, ఏ రికార్డులు మిగలవనేటటువంటిది నా ఉద్దేశం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. నాకు ఇష్టం అనమాట మహేష్ బాబు గారు మరియు ప్రభాస్ కలిసే ఒక్క కామెడీ రోల్, ఒక్క మల్టీ స్టార్ లో ఒక సినిమా చేయాలి. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఓకే, సెకండ్ అండి, తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మీ లైఫ్ మిరకల్ రా బాబు. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటే కొంతమంది హేటర్స్ వచ్చి అది రవణగాడు కాదు బ్రో, రమణగాడు అంటారు అనమాట. వాళ్ళ ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? వాళ్ళ మాటలైతే మీరు నమ్మొద్దు. నిజంగానే మన లైఫ్ ఒక మిరాకిల్ ఫ్రెండ్. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా ఫ్రెండ్స్. ఇంతమంది హేట్ చేస్తున్నప్పటికీ మీ ప్రేమ వల్ల ఇంతసేపు నిలబడగలిగిన మన లైఫ్ మిరాకిల్. పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎన్టీఆర్ కూడా ఆ మూవీలో ఉండబోతున్నారు. సో ఎన్టీఆర్ ఆ మూవీలో విలన్ గా కనపడబోతున్నాడు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. బాబు లుక్స్ అయినా, ఎన్టీఆర్ లుక్స్ అయినా సేమ్ డిటో ఉన్నాయి. సో మన జగపతి బాబు కొడుకే మన ఎన్టీఆర్ అయ్యుంటే, నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయి? సమంతకు సంబంధించినటువంటి ఒక పిక్చర్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. ఈ పిక్చర్ లో మన సమంతాన్ని చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం ఎత్తుంది అనేటటువంటిది రియాలిటీ అనమాట. అసలు మీ అమ్మమ్మ అండ్ ఇదే అసహ్యం అంటే కింద క్యాప్షన్ చూడండి, బజార్ అంట. పక్కన ఇంకో వార్డు ఉండాలి, అదైతే మిస్ చేయడం జరిగింది. పెద్ద మాట అన్నాడు సరాడు. జైలర్ సినిమాకి జనతా గ్యారేజ్ సినిమాకి ఒక లింక్ ఉంది, వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. అవునా? నిజమా? రజనీకాంత్ కొడుకు పెద్ద దొంగన కొడుకు అనమాట. అండ్ మోహన్ లాల్ గారు చూసుకున్నట్లయితే జనతా గ్యారేజ్ లో మీ ఓడు దొంగన కొడుకేమో, మా ఓడు చెత్త దొంగన కొడుకు, దొంగన కొడుకులో పెద్ద ప్రో దొంగన కొడుకు చెప్పి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఈ విధంగా ఈ సినిమాలకు రెండు ఈ లింక్ ఉంది. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం.